గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. దానికోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎగ్స్ బాయిల్కి పెట్టాను. తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే మిక్చర్ వచ్చి వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి తీసుకున్నాను. దానిలో ధనియాలు, జీలకర్ర, 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం, సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఇప్పుడు దానిలో నేను ఆల్రెడీ చట్నీ కోసం ఇవి ఫ్రై చేశాను, మిర్చి, అందుకని అవి కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే జీలకర్ర, తాలింపు దినుసులన్నీ వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఫ్రై అవుతాయి. మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేద్దాం. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్, తర్వాత వేసి బాగా ఫ్రై చేయాలి. ఈలోపు నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదా, అవి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను సైడ్కి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో ఒకసారి చూద్దాం. ఫ్రై అయ్యాయి. కొంచెం కలుపుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై అయింది. ఇప్పుడు పేస్ట్ వేసేస్తున్నా. వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది ఈరోజు కర్రీ, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా ఆయిల్లో అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అయ్యాకే ఎగ్స్ వేయాలి. ఎగ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, చిన్న చిన్న పీసెస్. మీకు కావాలంటే హోల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేను మా పాపకి ఇష్టం అని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తేలుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఎగ్స్ వేసేసి మిక్స్ చేసుకోండి. ఎగ్స్ వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బాగా మిక్స్ చేస్తే పీసలు అయిపోతాయి. అవి కట్ అవ్వకుండా కేర్ఫుల్గా నేను మిక్స్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. అది కూడా చూపిస్తాను చూడండి. కేర్ఫుల్గా ఎగ్స్ టచ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ నేను వాయిస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం హడావుడిగా ఉంటుంది ఇంట్లో, అండ్ డిస్టర్బెన్స్ నాయిస్ కూడా వస్తుంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 minutes ఆయిల్ చూసారా ఎలా బాయిల్ అవుతుందో. స్టవ్ కూడా ఆపేసాను. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ కర్రీ రెడీ.